కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు వేరే చోట్ల ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమండి, మరి మేము ఏలినాటి శని ప్రభావం వల్ల మాకు ట్రాన్స్ఫర్లు అవ్వడం లేదండి అంటే, ఏలినాటి శని అంటేనే ఏంటి, మనల్ని శ్రమ పెట్టడం. కాబట్టి ఉద్యోగ విషయంలో ట్రాన్స్ఫర్స్ ఇంకా కొంచెం ఎక్కువ ట్రయల్స్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటాయి, ఫైల్స్ పెండింగ్లో ఉంటాయి. అలాగే గృహిణులు ఉన్నారండి, అరే మేము ఆఫీసులో కూడా చేస్తున్నామండి, మరి ఇళ్లలో కూడా మేము పనిచేస్తున్నామండి అనేటటువంటి వాళ్ళు, వీళ్ళు ఏం చేయాలండి, వీళ్ళకి గుర్తింపు కోసం పోరాడుతూ ఉంటారు పాపం. ఈ గుర్తింపు అనేటటువంటిది రాదమ్మా, ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏలినాటి టైంలో ఎవరికి కూడా గుర్తింపు రాదు. ఒకవేళ మీరు పని చేసినప్పటికీ కూడా ఆ గుర్తింపు వేరే వాళ్ళకి వెళుతుంది. ఇక్కడ సంతృప్తి పడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఐరన్ మెషినరీ, ఫౌండరీస్, తర్వాత ఈ యొక్క స్క్రాప్ బిజినెస్, ఈ ఐరన్ మెషినరీ, ఇవన్నీ కూడా టాటా స్టీల్స్ వరకు అలాంటి వ్యాపారాలన్నీ కూడా మీకు ధనాన్ని మీకు యావరేజ్గా ఒక 60% 70% మీకు తెచ్చిపెడతాయి. జన్మ శని వల్ల బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఆ బద్ధకాన్ని మీకు మీరు పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉందని చెప్పాలి. ఆ తర్వాత చక్కగా ఈ యొక్క కెమికల్స్ వ్యాపారాలు చూద్దాం. ఈ కెమికల్స్ వ్యాపారాలు మీకు అత్యధికమైనటువంటి లాభాలు తీసుకురావడానికి ఉన్నాయి. ఫుడ్స్, ఫ్యాట్స్, ఫెర్టిలైజర్స్, వనస్పతి, ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి. ఆయుర్వేద ప్రొడక్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి. ధ్యాన విత్తనాలు, ఇవి అవి ఉంటాయి కదా, విత్తనాల వ్యాపారాలు, అవి చేపల రొయ్యలు, ఈ బిజినెస్లు బాగుంటాయి. కాయగూరల బిజినెస్ యావరేజ్గా ఉంటుంది. కాబట్టి ఈ స్టోరేజ్ నడిపేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా బాగుండదు. అండ్ కరెంట్ బిజినెస్, ఎలక్ట్రిసిటీ, తర్వాత ఆటోమొబైల్స్ నడిపేటటువంటి షాపులు ఉంటాయి, కరెంట్ బిజినెస్లు ఉంటాయి, వీళ్ళకి 80% వరకు బాగుంటాయి. ఇక ఈ హోటళ్ళ వ్యాపారాలు, ఈ తర్వాత ఈ రెస్టారెంట్లు, పబ్స్, ఈ వ్యాపారాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అండ్ బట్టల వ్యాపారాలు, ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట.